మనమందరం కృషి చేయాలని సాధారణ సెల్యూట్ చేయవలసిందిగా వారిని కోరుచున్నాం. ఉద్దేశమే ఈ మహోత్తరమైనదిగా ఈ వేదిక నుండి కోరుతున్నాం. కష్టపడి పనిచేసే మన రైతులు కార్మికులతో పెద్దపల్లి జిల్లా వ్యవసాయం పారిశ్రామిక వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతూనే ఉండగా ఇటువంటి అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్జెండర్లకు అందరికీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లాంటి బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. మల జిల్లాలో ఈనాటికి 7,80,000 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు ఇప్పటికే ఉచితంగా 0 టికెట్లతో ప్రయాణం చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం అమలు ద్వారా బస్సుల ఆక్యుపెన్సీ రేషియో 90% పైన పెరగడంతో ఈ పథకం అటు మహిళలకు, ఇటు ఆర్టీసీ పిల్లలే రేపటి భావి భారత పౌరులుగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా వారిని ఆశీర్వదిద్దాం. డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ పెద్దపల్లి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఎలక్షన్ లో స్టేట్ లోనే థర్డ్ రిజల్ట్ అనౌన్స్మెంట్ చేయించినటువంటి గౌరవ